సర్పంచ్ పదవికి వేలంపాట 27 లక్షలకు దక్కించుకున్న ఓ వ్యక్తి నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేలా తీర్మానం. జోగులాంబ గద్వాల జిల్లా. మొత్తం మీద సర్పంచ్ పదవి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏం చెప్పిండు? సర్పంచ్ పదవులు ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ఏకగ్రీవం అయ్యడానికి ప్రయత్నం చేయాలి, ఏకగ్రీవ సర్పంచ్లను చేయాలి ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేది రేవంత్ రెడ్డి పిలిపించిండు. అయితే దీనికి సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక వ్యక్తి 27.5 లక్షలు పాటపాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. మరి అది సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఆ ఊరోళ్ళకి ఇస్తే ఈయన సర్పంచ్ అయినట్టు అనేటువంటిది ఉంది. దీనికి ఎన్నికల సంఘం బ్రేక్ వేస్తూ ఏం చెప్పిందంటే ఏకగ్రీవ సర్పంచులు లేదు, నోటా ఉంటుంది ఖచ్చితంగా. సర్పంచులందరూ కూడా ఎవరు పోటీ చేయకుండా ఉంటే ఒక్కరు పోటీ చేసినా ఏకగ్రీవం ఉండదు, ఒక్కరున్నా కూడా ఏకగ్రీవం ఉండదు. దానికి నోటా ఉంటుంది, నోటాకి వేయచ్చు, ఈ నిలబడి సర్పంచ్కి వేయచ్చు. సర్పంచ్ అభ్యర్థి కాకుండా ఎక్కువ నోటాకు వస్తే నోటా గెలిచినట్టే ఉంటుంది, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అనేటువంటిది తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ఒక జీవో పాస్ చేసింది. మరి దానికి సంబంధించి పూర్తిగా మూడో పేపర్ లేదా 27 ఉంది. రైట్. సర్పంచ్ పదవికి వేలంపాట 27.5 లక్షలకు దక్కించుకున్న ఓ వ్యక్తి నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేలా తీర్మానం అట. ఇది ఒకటి కాదు, చాలా చోట్ల తీర్మానం చేస్తారు. నేను గుడికి ఇస్తా, బడికి ఇస్తా, ఇన్ని లక్షలు ఇస్తా, అన్ని లక్షలు ఇస్తా, వేలంపాట వేసి సర్పంచ్ పదవికి పోతారు. అట్లా వేయడం వల్ల ఆ సర్పంచ్ డబ్బులున్నోళ్ళే సర్పంచ్ అవుతారు. డబ్బులున్నోడు సర్పంచ్ అయ్యి ఆ ఊరికి ఏం సేవ చేస్తాడు, జనాలను ఏం పట్టించుకుంటాడు, ఊరు బాగోగులు ఏం పట్టించుకుంటాడు. కాబట్టి డబ్బులు పెట్టి ఏకగ్రీవాలని కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం ఎవరు పాటుపడతారనే వాళ్ళని సర్పంచ్గా ఎన్నుకోవాలి. ఇట్లా 27 లక్షలకు ముందే వేలంపాట వాడితే ఆటోమేటిక్ వచ్చిన తర్వాత ఇప్పుడు 20 లక్షలు గ్రామ పంచాయతీకి ఇస్తాడు. అవును. తర్వాత ఏం చేస్తాడు, వచ్చినట్టు 50 లక్షలు చేసుకుని ఆయన అకౌంట్లోకి వేసుకుంటాడు. 27 లక్షలకు 27 లక్షలు తీస్తాడు, ₹1 కోటి తీస్తాడు. మంచి గ్రామ పంచాయతీ ఇచ్చిన గ్రామ పంచాయతీకి ఇస్తాడు 50 లక్షలు. సర్పంచ్ ఉండేది కూడా ఆయననే. అవును. ఆ పైసలతోటి ఎత్తాడు, అదనంగా బయట నుంచి వచ్చేటితోటి వెనకేస్తాడు. ఇంకొకటి, ఈ సర్పంచ్ పదవికి ఇట్లా వేలంపాట వేస్తే వీళ్ళకి ఈజీ ఏంటంటే పోటీ చేయడం ఉండదు, లొల్లులు ఉండవు, తాపిచ్చుడు తినిపించుడు ఉండదు, డైలీ ఖర్చు ఉండదు, ప్రచార సామాగ్రి ఉండదు. ఒకవేళ తాపిచ్చి తినిపించినా కూడా ఖచ్చితంగా గెలుస్తాడు అనేది కూడా నమ్మకం తక్కువ. ఇట్లా ఒకటే విధంగా గ్రామ పంచాయతీకి ఇట్లా ఇప్పుడు ఓటుకు 1000 ఇవ్వాలి, ఆ ఊర్లో 2000 ఓట్లు ఉంటే 20 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. మన తాగుడు తినుకో 10 లక్షలు, ప్రచారానికో 10 లక్షలు, 40-50 లక్షలు అవుతుంది. ఇట్లా 20-30 లక్షలు అయిపోతుంది కదా అనేది నడుస్తుంది. మరి ఇట్లాంటి సపోర్ట్ చేయకుండా ఇలాంటి ఇప్పుడు ఒకటే పేపర్ కోసం ఇంకా రేపు ఎన్ని ఉన్నాయో, ఇంకా ఒక్కటి వచ్చినప్పుడు దీన్ని ఆదిలోనే తుంచేస్తే ఆగిపోతుంది. లేకపోతే ఇట్లా వదిలేస్తే రోజుకొకటి పేపర్లు వస్తూనే ఉంటుంది. మనకు తెలిసేవి తెలియని ఎన్ని ఉన్నాయో ఇంకా.